హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు అయితే పునుగులు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు వీడియోలు చూపించబోతున్నాను. వీడియో చివరి వరకు చూసినట్లయితే దీవాళీ గిఫ్ట్ మా వారి ఆఫీస్లో ఏమి ఇచ్చారు అనేది వీడియోలు చూపించబోతున్నాను. అదే స్వీట్స్ ఏమి ఇచ్చారు అనేది కూడా వీడియోలు చూపించబోతున్నాను. ఈ పునుగులు అనేవి చాలా ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చు వీడియోలు చూపించబోతున్నాను. మనకి రెగ్యులర్గా దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ రెగ్యులర్గా ఉంటూనే ఉంటుంది. ఈవినింగ్ పిల్లలు రాగానే దోశలు ఇడ్లీలు కాకుండా మనం రెగ్యులర్గా స్నాక్ ఐటమ్ ఎత్తుకోకుండా ఇడ్లీ బ్యాటర్తో దోశ బ్యాటర్తో పునుగులు వేసి చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఇష్టంగా తింటారు. ఈ బ్యాటర్ని తీసుకొని ఇందులోనే గ్రీన్ చిల్లీ ఆనియన్ ఒకటి కట్ చేసుకొని సన్నగా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి అయితే తిప్పుకుందాము. బండ్ల మీద వేసే పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి అనుకుంటాము. అలా కాకుండా ఇలా దోశల్లో అయితే పిండి పుల్లిస్తే ఇంకా చాలా బాగుంటుందండి ఈ పునుగులు అనేవి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ బియ్య పిండి వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే తిప్పుకుందాము. దీనిలోనే కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు దీన్ని నానబెట్టుకోవాలి. ఈ పిండిని నానబెట్టేసుకుంటే మనకి పునుగులు అనేవి చాలా పొంగుతూ వస్తాయి. అదేవిధంగా మనకి బేకింగ్ సోడా కూడా వేసాం కాబట్టి మనకి ఈ పునుగులు అనేవి పొంగుకుంటూ వస్తాయి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా పునుగులు వేసుకోవాలి. ఈ విధంగా 1 బై 1 చిన్నగా వేసుకోవాలి. ఇప్పుడైతే దివాళీకి మా వారి ఆఫీస్లో అయితే గిఫ్ట్ ఇచ్చారు. ఎప్పుడు స్వీట్స్ ఏదో ఒక గిఫ్ట్ ఉంటుంది. ఈసారి అయితే ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాము. ఒక బ్యాగ్ ఉంది, అందులో అయితే ఈ స్వీట్ ఒక బాక్స్ ఐటమ్ అయితే కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి అయితే చూద్దాము.